యూనివర్సల్ టాకీస్. ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ గారు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఎన్బికే 111 మూవీ తీస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఆల్రెడీ వీరిద్దరి కాంబోలో వచ్చినటువంటి వీరసింహారెడ్డి సినిమా ఏ విధంగా సెన్సేషనల్ సృష్టించింది, అందులో బాలకృష్ణని ఏ విధంగా చూపించారు, మరి చెల్లి క్యారెక్టర్ లో వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఏ విధంగా ఒదిగిపోయారు, సెన్సేషనల్ హిట్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే మళ్ళీ వీరిద్దరు కాంబోలో వస్తున్నటువంటి ఎన్బికే 111 పైన అంచనాలు సూపర్ గా ఉన్నాయి. అయితే దీనికి తగ్గట్టు బాలకృష్ణ గారు ఈ సినిమాలో గ్యాంగ్స్టర్ గా కనిపిస్తారు అని చెప్పినప్పటి నుంచి కూడా అటు నందమూరి అభిమానులకే కాదు, సినీ ప్రేక్షకులకి సినీ ప్రేమికులకి కూడా ఈ సినిమా పైన ఒక అభిప్రాయం వచ్చేసింది. ఈ సినిమా ఇక్కడ సూపర్ డూపర్ హిట్టే అవుతుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. సో ముంబై నేపథ్యంలో సాగే ఈ సినిమాలో గ్యాంగ్స్టర్ గా కనిపించనున్నారు బాలకృష్ణ గారు. మరి ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ హైదరాబాద్ లో జరిగింది. ఇప్పుడు ఒక వారంలోనే ముంబైలో బాలకృష్ణ గారు అడుగు పెట్టనున్నారు. సో ముంబై వేదికగా కొన్ని కీలక యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నారట. ఇందులో అటు బాలకృష్ణ గారితో పాటు ప్రధాన తారాగణం పైన కూడా ఈ షూటింగ్ జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. సో మొత్తానికి ఈ సినిమాలో బాలకృష్ణ గారు గ్యాంగ్స్టర్ గా చూడడమే కాకుండా ఇక ముంబైలో సాగే ఆ పోరాట ఘట్టాలన్నీ ఎలా ఉంటాయి, యాక్షన్ సీన్స్ ఏ విధంగా ఉంటాయి, మరి ఒక 1 వీక్ లో మరి బాలకృష్ణ గారు కూడా ముంబైలో ఉంటారు. మరి చాలా పెద్ద షెడ్యూల్ అని కూడా అంటున్నారు. సో మిగతా తారాగణం పైన కూడా ఈ షూటింగ్ ఉంటుందని చెప్తున్నారు. సో ఇలాంటివన్నీ చిన్న చిన్న అప్డేట్స్ ఈ సినిమా గురించి తెలుస్తుంటే ఈ సినిమా పైన భారీ హైపే వస్తుంది. మరి ఇకపోతే ఈ సినిమాలో అటు బాలకృష్ణ గారి సరసన కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి వీరిద్దరు కాంబోలో అటు భగవాన్ కేసరిలో కూడా కాజల్ గారు నటించారు. మరి ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి నేపథ్యం. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ లో ఉన్నటువంటి బాలయ్య బాబు వరుసగా సినిమాలతో దూసుకెళ్లిపోతూ అటు కుర్ర హీరోలకి ఏ మాత్రం తగ్గకుండా ఆయన జోర్ కూడా ఎక్కడ తగ్గలేదు అని మనం చెప్పుకోవచ్చు. మరి ఆయన ఎప్పుడు కూడా ఆయనకి కథ నచ్చితే చాలు వెంటనే సినిమా ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ పనులు అయిపోవాలి, వెంటనే చక్కచక్క షూటింగ్ అయిపోవాలి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయిపోవాలి, వెంటనే ప్రేక్షకులకు సినిమాని అందించాలి. ఆయన ఎప్పుడు అలాగే ఉంటుంది. సో మరి ఇప్పుడు గోపీచంద్ మలినేని ఎన్బికే 111 పైన భారీ అంచనాలు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి అప్డేట్స్ వచ్చేసి సినిమా పైన ఇంకా ఆసక్తిని పెంచుతున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే అంచనాలు అయితే చాలానే ఉన్నాయి. సో ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.